మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 3వ కార్తీక సోమవారం పంచమితో కలిసి వచ్చింది. సాయంత్రం 6:15 నుండి 8 గంటలలోపు ఈ ఆకుపై దీపం పెట్టండి చాలు. 24 గంటల్లో ధనవర్షం కురుస్తుంది. కార్తీక సోమవారం సాయంత్రం అంటే అత్యంత పవిత్రమైన రోజున ఈ ప్రత్యేకమైన ఆకుపై దీపం పెట్టండి చాలు. కేవలం 24 గంటల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పును, ముఖ్యంగా ధనవర్షం కురవటం ఖాయం అని శాస్త్రం చెప్తోంది. కార్తీక మాసం మొత్తం పవిత్రమైనదే అయినా అందులో సోమవారానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో పరమశివుడు అత్యంత ప్రసన్నంగా ఉండే సమయంలో మనం పెట్టే దీపానికి 1,000,000 రెట్ల ఫలం ఉంటుంది. అయితే మామూలుగా దీపం పెట్టడానికి, ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన ఆకు మీద దీపం పెట్టడానికి చాలా తేడా ఉంది. ఇది ఒక సామాన్యమైన దీపారాధన కాదు. ఇది మన తలరాతను మార్చే ఒక అద్భుతమైన తాంత్రికమైన పరిహారం. ఈ ఆకుకు ప్రకృతిలో ఉన్న శక్తులను, ముఖ్యంగా ధనశక్తిని ఆకర్షించే గుణం ఉంది. ఈ ప్రత్యేకమైన ఆకు మీద మనం దీపం వెలిగించినప్పుడు ఆ దీపపు శక్తి, ఆ ఆకులో ఉన్న దివ్యమైన శక్తి రెండూ ఏకమై మన ఇంట్లోని దరిద్ర దేవతను బయటకు పంపించి లక్ష్మీదేవిని మన గృహంలోనికి ఆహ్వానిస్తాయి. ఈ దీపం వెలిగించడం వల్ల కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఏమిటి అంటే, ఎప్పటినుంచో నెరవేరని మీ కోరికలు నెరవేరుతాయి. మీరు ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు ముందుకు సాగవు, కొన్ని కోరికలు తీరవు. దానికి కారణం మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి లేదా మీకు తెలియని దోషాలు. ఎప్పుడైతే ఈ ఆకు మీద దీపం వెలిగిస్తామో ఆ అగ్నిదేవుడు సాక్షిగా ఆ ఆకు మీలోని నెగిటివ్ శక్తిని, మీ కోరికకు అడ్డుగా ఉన్న ఆటంకాలను భస్మం చేస్తుంది. మీ సంకల్పం ఏదైనా సరే, అది వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అది కేవలం 24 గంటల్లోనే దానికి సంబంధించిన శుభవార్త వినేలాగా చేస్తుంది. లేదా ఆ పని పూర్తి కావడానికి మార్గం సుగమం అవుతుంది. ఇక రెండవ ముఖ్యమైన ప్రయోజనం, డబ్బు వస్తుంది. డబ్బు సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి ఇది తక్షణ ఉపశమనం కలిగించే దివ్య ఔషధం లాంటిది. ఈ ఆకుకు ధనాన్ని ఆకర్షించే శక్తి విపరీతంగా ఉంది. దీనిపై దీపం వెలిగించిన క్షణం నుండి మీ ఇంట్లో డబ్బు నిలవటం మొదలవుతుంది. ఊహించని మార్గాల నుండి ధనం వస్తుంది. ఆగిపోయిన జీతం రావచ్చు, రావాల్సిన బాకీలు వసూలు కావచ్చు, లేదా వ్యాపారంలో అద్భుతమైన లాభాలు రావచ్చు. అందుకే దీనిని ధనవర్షం కురిపించే దీపం అంటారు. మూడవదిగా, ఆస్తి పెరుగుతుంది. వచ్చిన డబ్బు నిలబడకుండా ఖర్చయిపోతూ ఉంటే అది కూడా ఒక దోషమే. ఈ దీపారాధన వల్ల మీ సంపాదనకు స్థిరత్వం వస్తుంది. మీరు సంపాదించిన డబ్బుతో బంగారము కొనగలుగుతారు, లేదా భూమి, స్థలము వంటి స్థిర ఆస్తులు కొనుగోలు చేసే యోగం పడుతుంది. మీ ఆస్తి రోజురోజుకు అభివృద్ధి చెందుతుందే తప్ప తరగటం అనేది ఉండదు. ఇక 4వ ప్రయోజనం, సొంత ఇంటి కల నెరవేరుతుంది. ప్రతి మనిషి జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కల. బ్యాంకు లోన్లు రాకపోవటం, లేదా సరైన స్థలం దొరక్కపోవటం వంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ దీపం మీ సొంత ఇంటి కలను సాకారం చేస్తుంది. గృహ నిర్మాణానికి కావలసిన డబ్బును సమకూరుస్తుంది. లేదా మీరు ఇల్లు కొనడానికి ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగించేస్తుంది. 5వది, అన్నిటికన్నా ముఖ్యమైనది, మీ దోషాలు పోతాయి. మనకు తెలియకుండా మనం చేసిన పాపాల వల్ల, లేదా మన జాతకంలో ఉన్న గ్రహ దోషాల వల్ల, లేదా ఇతరుల కన్ను దెబ్బ అనగా నరదృష్టి తగలటం వల్ల మన జీవితంలో పురోగతి ఆగిపోతుంది. ఈ ప్రత్యేకమైన ఆకులో ఉన్న శక్తి ఆ దోషాలను, ఆ దిష్టిని పూర్తిగా పీల్చుకుంటుంది. మనం దానిపై దీపం పెట్టినప్పుడు ఆ ఆకుతో పాటు మన దోషాలు కూడా కాలి బూడిద అయిపోతాయి. శత్రుబాధలు, గ్రహపీడలు, కుటుంబంలో గొడవలు, అనారోగ్య సమస్యలు అన్నీ క్రమంగా తొలగిపోతాయి. ఇంతటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఈ దీపారాధనను కార్తీక సోమవారం నాడు చేయటం వల్ల దాని ఫలితం 1000 రెట్లు అధికంగా ఉంటుంది. కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రత్యేకం. ఈ నెలలో శివునికి, విష్ణువుకు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది. అందుకే దీనిని హరిహర మాసం అంటారు. ఈ నెల మొత్తం చేసే పూజలు, స్నానాలు, దీపారాధనల ఫలం అనంతమైనది. ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా అది కొండంత ఫలితాన్ని ఇస్తుంది. సోమవారం శివుడికి అంకితమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు ఆ పరమేశ్వరుని తత్వం భూమి మీద చాలా బలంగా ఉంటుంది. ఆ రోజున ముఖ్యంగా సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత శివాలయాలు భక్తులతో, దీపకాంతులతో నిండిపోతూ ఉంటాయి. ఈ సమయంలో మనం ఇంట్లో దీపం వెలిగించటం అంటే
సాక్షాత్తు ఆ పరమశివుడిని మన ఇంట్లోకి ఆహ్వానించటమే. కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని దీపం వెలిగించి అప్పుడు భోజనం చేయటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ రోజున నదులలో స్నానం చేయటం లేదా కనీసం ఇంట్లో అయినా గంగాజలం కలుపుకొని స్నానం చేయటం, శివుడికి అభిషేకం చేయటం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయి. అంత పుణ్యం దక్కించుకోలేని వారు కూడా కనీసం ఒక్క కార్తీక సోమవారం సాయంత్రమైన భక్తితో శివుని ముందు ఒక దీపం వెలిగిస్తే చాలు, వారి కుటుంబం చల్లగా ఉంటుంది. ఈ మాసంలో వెలిగించే దీపం కేవలం చీకటిని ప్రారదోడటమే కాదు, మన జీవితంలోని అజ్ఞానం అనే చీకటిని, దారిద్ర్యం అనే చీకటిని కూడా ప్రారదోడుతుంది. మనకు జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఈ మాసంలో ముఖ్యంగా సోమవారం నాడు దీపారాధనకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది. ఇంత మంచి ఫలితాలను ఇచ్చే ఆ దీపారాధన ఏ ఆకుపై చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ప్రకృతిలో కనిపించే ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, ప్రతి ఆకు ఆ పరమేశ్వరుని స్వరూపమే. అందుకే శివుణ్ణి ప్రకృతి ఆరాధకుడు అంటారు. ఆయనకు చేసే పూజలో ఆడంబరాలు, ఆర్భాటాల కన్నా భక్తితో సమర్పించే ఒక చిన్న ఆకు, ఒక చిన్న పువ్వు చాలు. అందుకే ఆయన్ని భోళాశంకరుడు అంటారు. అయితే ప్రకృతిలో లభించే అన్ని మొక్కలు శివుడికి ఇష్టమైనవే అయినా అందులో కొన్ని రకాల ప్రత్యేకమైనవి శివ పూజలో ఆ పత్రాలకు విశేష స్థానం ఉంది. అలాంటి వాటిల్లో మొట్టమొదటిది, అత్యంత ముఖ్యమైనది బిల్వపత్రం. దీనినే మనం మారేడుదలం అని కూడా పిలుస్తూ ఉంటాము. మారేడుదలం లేకుండా చేసే శివ పూజ అసంపూర్ణం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. 3 ఆకులు కలిసి ఉండే ఈ బిల్వపత్రం త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు గుర్తుగా భావిస్తారు. అలాగే ఆ 3 ఆకులు శివుని 3 కళ్ళను కూడా సూచిస్తాయని చెప్తూ ఉంటారు. పార్వతీదేవి స్వరూపమైన ఈ బిల్వ వృక్షం మూలంలో గిరిజ, కాండంలో మహేశ్వరి, కొమ్మలలో దాక్షాయని, ఆకులలో పార్వతి, పూలలో గౌరీదేవి కొలువై ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే శివుడికి బిల్వపత్రం అంటే అంత ఇష్టం. మారేడు దళాలతో పూజించటం వల్ల సకల పాపాలు పోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. మారేడు ఆకు కూడా శివుడికి చాలా ఇష్టమైనది. ముఖ్యంగా తెల్ల జిల్లేడు ఆకులు, పూలతో శివుణ్ణి పూజించటం వల్ల ఆయన అనుగ్రహం త్వరగా కలుగుతుంది. అదేవిధంగా శివ పూజలో గంజాయి ఆకులను కూడా కొన్ని సాంప్రదాయాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. శివుని తాపాన్ని తగ్గించే గుణం దీనికి ఉందని, అందుకే ఆయనకు సమర్పిస్తారని ఒక నమ్మకం. ఇక సన్నజాజి వంటి సువాసన గల పూల ఆకులను కూడా పూజలో వాడుతూ ఉంటారు. శివుడికి తెల్లని పువ్వులు, పత్రాలు అంటే చాలా ఇష్టం. అయితే వీటన్నిటికంటే ఒక ప్రత్యేకమైన అత్యంత శక్తివంతమైన పత్రం ఒకటి ఉంది. అదే ఉమ్మెత్త ఆకు. శివ పూజలో ఉమ్మెత్తకు ఉన్న స్థానం మరే పత్రానికి లేదంటే అతిశయోక్తి కాదు. దాని వెనుక ఒక పెద్ద పురాణ కథే ఉంది. సముద్ర మదనంలో పుట్టిన ఆలాహలం అనే భయంకరమైన విషాన్ని లోకాలను కాపాడడానికి శివుడు తాగినప్పుడు ఆ విషం యొక్క తీవ్రత వల్ల ఆయన కంఠం నల్లగా మారి తీవ్రమైన తాపానికి గురి అయ్యాడు. అప్పుడు దేవతలు ఆ తాపాన్ని, విష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి శివుడికి ఉమ్మెత్త పువ్వులు, ఆకులతో పూజించారు. వామన పురాణం ప్రకారం ఉమ్మెత్త మొక్క శివుని ఛాతి భాగం నుండే ఉద్భవించిందని చెప్తూ ఉంటారు. అందుకే ఉమ్మెత్త పువ్వు, ఆకు అంటే శివుడికి అంత ప్రీతి. ఉమ్మెత్త పత్రాలతో పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయని, ఆర్థిక కష్టాలు తీరిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ ఉమ్మెత్త ఆకుతోనే మనం ఇప్పుడు ఆ శక్తివంతమైన దీపారాధన చేయబోతూ ఉన్నాం. ఈ అద్భుతమైన దీపారాధనను ఎప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. దీనికి అత్యంత పవిత్రమైన సమయం రేపు రాబోయే కార్తీక సోమవారం నాడు సాయంత్రం పూట, అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రదోష కాలంలో ఈ దీపాన్ని వెలిగించాలి. ఆ రోజు సాయంత్రం శుభ్రంగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. మీ ఇంట్లో దేవుడి గదిలో లేదా దేవుడి మందిరం శుభ్రంగా కడుక్కొని ఆ పరమశివుడి ఫోటో లేదా విగ్రహం ముందు ఈ దీపాన్ని వెలిగించాలి. ముందుగా మీరు ఒక ఉమ్మెత్త ఆకును సంపాదించుకోవాలి. ఈ ఆకు దొరకటం చాలా సులభం. రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాలలో ఉమ్మెత్త చెట్లు విరివిరిగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఆకును తెచ్చేటప్పుడు అది చిరక్కుండా, పురుగులు తినకుండా శుభ్రంగా ఉన్న ఆకు అయి ఉండాలి. ఆకును తెంపే ముందు మనసులో ఆ చెట్టుకు నమస్కరించి, ఓ వృక్షరాజ, శివపూజ నిమిత్తం నీ నుండి ఒక ఆకును తీసుకుంటున్నాను అని వేడుకొని అప్పుడు ఆకును తీసుకోండి. ఇంటికి తెచ్చిన ఆకును శుభ్రమైన నీటితో కడిగి దానికి కొద్దిగా పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. ఇలా చేయటం వల్ల
ఆ ఆకుకు దైవిక శక్తి ఆవహిస్తుంది. ఇప్పుడు ఆ ఆకును మీ దేవుడి ముందు నేల మీద కాకుండా ఒక చిన్న పళ్ళెంలో లేదా ఒక చెక్కపీట మీద ఉంచాలి. నేరుగా నేల మీద పెట్టకూడదు. ఎందుకంటే మనం చేసే పూజ శక్తి భూమిలోనికి వెళ్ళిపోకుండా ఆ పళ్ళెంలోనే కేంద్రీకృతం కావాలి. ఆ ఉమ్మెత్త ఆకు మీద ఇప్పుడు ఒక కొత్త మట్టి ప్రమిదను పెట్టాలి. ఈ పూజకు తప్పనిసరిగా కొత్త ప్రమిదనే వాడాలి. ఇంట్లో ఉన్న పాతది లేదా వాడినది అస్సలు వాడకూడదు. మట్టి ప్రమిద భూతత్వాన్ని సూచిస్తుంది. ఇది మన కోరికలకు, మన సంపదకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ మట్టి ప్రమిదలో 4 వత్తులను వేయాలి. ఈ 4 వత్తులు 4 దిక్కులకు ప్రతీక. దీనిని చతుర్ముఖ దీపం అంటారు. ఇలా 4 దిక్కుల వత్తులు వేసి వెలిగించడం దేనికంటే మనకు 4 దిక్కుల నుండి ధనం, విజయము, కీర్తి, ఆరోగ్యం కావాలని, సర్వ దిక్కుల నుండి శుభం కలగాలని మనం ఈ ఈశ్వరుణ్ణి కోరుకోవటం. ఈ 4 వత్తులు తడిపేటప్పుడు ఆవు నెయ్యి వాడటం అత్యంత శ్రేష్టం. ఆవు నెయ్యి లక్ష్మీ స్వరూపం. ధనాకర్షణకు, లక్ష్మీ కటాక్షానికి, ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ప్రారద్రోలడానికి నెయ్యి దీపమే అన్నిటికంటే ఉత్తమమైనది. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి అందుబాటులో లేని పక్షంలో నువ్వుల నూనె కూడా వాడవచ్చు. నువ్వుల నూనె శని భగవానుడికి ప్రీతికరమైనది. ఇది మన కర్మదోషాలను, అప్పుల బాధలను తొలగించడానికి సహాయపడుతుంది. కానీ వీలైనంత వరకు ఆవు నెయ్యి వాడడానికే ప్రయత్నించండి. ఇప్పుడు ఆ ప్రమిదలో నెయ్యి పోసి ఆ 4 వత్తులను వెలిగించాలి. దీపం వెలిగిస్తున్నప్పుడు మీ మనసు మొత్తం ఆ పరమేశ్వరుడి మీదే లగ్నం చేయాలి. మరే ఇతర ఆలోచనలు రానివ్వకూడదు. మనసులో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా మీకు ఇష్టమైన శివ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండాలి. దీపం వెలిగించిన తర్వాత మీ 2 చేతులు జోడించి ఆ దీపానికి మీ ఇష్టదైవమైన ఆ శివయ్యకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు చాలా స్పష్టంగా మీ మనసులోని బాధను ఆయనకు చెప్పుకోవాలి. ముందుగా మీ కుటుంబం గురించి, మీ పేరు, మీ గోత్రం చెప్పుకొని, ఓ పరమేశ్వర, గరళాకంఠ, దరిద్ర దుఃఖ దహన, ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నీకు అత్యంత ప్రీతికరమైన ఈ ఉమ్మెత్త ఆకు మీద నేను ఈ షణ్ముఖ దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాను. తండ్రి, నాకు తెలుసో తెలియకో చేసిన పాపాల వల్ల నా ఇంట్లో పేరుకుపోయిన దరిద్రం, నా కుటుంబ సభ్యుల మీద ఉన్న దోషాలు, మమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పుల బాధలు, మాకు రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోయిన ఆటంకాలు అన్నీ ఈ దీపపు అగ్నిలో ఈ ఉమ్మెత్త ఆకు ద్వారా తొలగిపోవాలి. ఈ దీపం వెలిగిన 24 గంటల్లోనే నా సమస్యలకు ఒక పరిష్కారం చూపించు. మాకు ధనవర్షం కురిపించు తండ్రి. నా కోరికలు నెరవేర్చు. నా కుటుంబాన్ని చల్లగా చూడు అని మనస్ఫూర్తిగా, పూర్తి నమ్మకంతో వేడుకోవాలి. సమస్య ఏదైనా సరే, అది డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సొంత ఇల్లు కట్టాలనే కోరిక కావచ్చు, ఏదైనా సరే మీ కన్న తండ్రికి చెప్పుకుంటున్నట్లుగా ఆ శివుడికి చెప్పుకోండి. ఆయన తప్పక వింటాడు. ఆ దీపం కొండెక్కేంత వరకు అంటే కనీసం 1 గంట లేదా గంటన్నర సేపు ఆ దీపం ముందు కూర్చొని ఓం నమః శివాయ అని జపం చేయటం లేదా శివనామ స్మరణ చేయటం వల్ల ఫలితం రెట్టింపు అవుతుంది. ఆ దీపం నుండి వచ్చే కాంతి, ఆ అగ్నిహోత్రం, దాని కింద ఉన్న ఉమ్మెత్త ఆకులోని శక్తి అన్నీ కలిసి మీ ఇంట్లో ఒక అద్భుతమైన సానుకూల శక్తిని సృష్టిస్తాయి. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి మొత్తం భస్మం అయిపోతుంది. ఆ రాత్రి ఆ దీపం అలాగే ఉంచాలి. ఇక మరుసటి రోజు ఉదయం అంటే మంగళవారం నాడు తలస్నానం చేశాక మళ్ళీ దేవుడి గదిలోనికి వెళ్ళి ఆ దీపానికి, స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అసలైన ముఖ్యమైన విషయం, ఆ మట్టి ప్రమిదను శుభ్రంగా కడిగి మళ్ళీ వేరే రోజుకు వాడుకోవచ్చు. అందులో సమస్య లేదు. కానీ ఆ కింద ఉన్న ఉమ్మెత్త ఆకు ఉంది చూశారు, అది అత్యంత కీలకమైనది. రాత్రంతా మీరు వెలిగించిన దీపం సాక్షిగా మీ ఇంట్లోని, మీ ఒంట్లోని, మీ కుటుంబంలోని నెగిటివ్ శక్తిని, దోషాలను, దరిద్రాన్ని, కంటి దృష్టిని ఆ ఆకు మొత్తం తనలోనికి పీల్చుకొని ఉంటుంది. అది ఇప్పుడు మామూలు ఆకు కాదు, మీ కష్టాలన్నిటినీ మోస్తున్న ఒక వస్తువు. కాబట్టి ఆ ఆకును ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా, ఎవరూ తొక్కని విధంగా మీ కుడి చేతితో పట్టుకొని నేరుగా తీసుకుని వెళ్ళి పారే నీటిలో, అనగా నది, కాలువ లేదా అందుబాటులో ఉండే సముద్రం వదిలివేయాలి. వీటిల్లో ఆ ఆకును వదిలివేయాలి. అలా నీటిలో వదులుతున్నప్పుడు ఓం గంగామాత, నా దోషాలను, నా దరిద్రాన్ని, నా కష్టాలను నీతో పాటు తీసుకుని వెళ్ళి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని వేడుకోవాలి. ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు అందుబాటులో లేకపోతే ఏమాత్రం కంగారు పడకండి. ఆ ఆకును తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా పవిత్రమైన చెట్టు మొదట్లో కొంచెం మట్టి తీసి అక్కడ ఆ ఆకును పూడ్చిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆకును చెత్త కుండీల్లో పడవేయకూడదు లేదా కాళ్ళతో తొక్కకూడదు. అంతే.
ఈ చిన్న పరిహారంతో మీ కష్టాలన్నీ ఆ నీటితో పాటు కొట్టుకుపోయి లేదా ఆ భూమాతలోనికి వెళ్ళిపోతాయి. ఇది చేసిన 24 గంటల్లోనే మీకు ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది. ఆగిపోయిన డబ్బు చేతికి అందవచ్చు లేదా డబ్బు రావడానికి ఒక కొత్త మార్గం దొరకవచ్చు. మీ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. ఇది అక్షరాల సత్యం. ఈ పరిహారంలో ముఖ్యమైనది ఖరీదైన వస్తువులు కాదు, మీ మనసులోని స్వచ్ఛమైన భక్తి, పరిపూర్ణమైన నమ్మకం. పూర్తి నమ్మకంతో చేసి ఆ పరమశివుడి కృపకు, లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు కండి. పూర్వకాలంలో కాశ్మీర్ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా రోజులకి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైన మిత్ర శర్మ అనే ఒక సద్బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించినవాడు, సదాచార పారాయణుడు, భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామ స్మరణ చెయ్యువాడు. ఇటువంటి సద్గుణాలు కలిగిన అతన్ని ప్రజలు అపర బ్రహ్మ అని కూడా కీర్తిస్తూ ఉండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుణ్ణి భార్య అయినటువంటి నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచూ రక్కుచూ పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతూ ఉండేది. ఆమె వంశమునకు అప్రతిష్ట వస్తుందని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. కానీ శాంతస్వరూపుడైన ఆమె భర్తకు మాత్రం ఆమె పైన అభిమానము పోలేదు. ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినా ఓపికతో సహించేవాడే కానీ పొమ్మనలేదు, విడిచిపెట్టలేదు. ఆమెతోనే కలిసి కాపురము చేస్తూ ఉండేవారు. కానీ చుట్టుప్రక్కల వారు ఆ నిష్ఠురి గయ్యాలితనమును అసహించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టారు. అది మొదలందరూ కూడా ఆమెను కర్కస అనే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము అయ్యాక ఆ కర్కస ఒకనాటి రాత్రి సయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయము చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయా దాక్షణ్యాలు కానీ లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతడు మరణించాడు. భర్త మృతదేహమును రహస్యంగా దొడ్డిదారన తీసుకుని పోయి ఊరి చివరి ఉన్న పాడుబడిన నూతిలో వేసి పైన చెత్త చెదారములతో నింపి ఏమీ ఎరుగని దానిలాగా తిరిగి ఇంటికి చేరుకుంది. ఇక తనకు అడ్డు చెప్పేవారు లేరని మరింత విస్తృతంగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. తా చెడ్డకోతి వనమల్లా చేర్చిందన్న చందాన పడుచు కన్యలను ఇతర ఇల్లాలను తన మాటలతో చెరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన చేయటం మొదలుపెట్టింది. యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరములో మోహ వ్రణములు బయలుదేరాయి. ఆ పుళ్ళ నుంచి చీము రక్తము రసి కారుతోంది. దానికి తోడు శరీరమంతా కుష్టి వ్యాధి బయలుదేరి భయంకరమైన కంపు కొడుతోంది. రోజురోజుకు ఆమె శరీర పటుత్వము కృషించి కురీపిగా మారి భయంకర రోగములతో బాధపడుతోంది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటలులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను కన్నెత్తి కూడా చూడటం లేదు. కర్కస ఇలా నరక బాధలను అనుభవిస్తూ కొంతకాలానికి పురుగులు పట్టి చనిపోయింది. బ్రతికినన్నాళ్ళు కూడా ఒక్కసారైనా సరే పురాణ శ్రవణమైనా చెయ్యని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుని పోయి ప్రేతరాజైన యముని సన్నిధిలో ప్రవేశపెట్టారు. యమధర్మరాజు చిత్రగుప్త వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంతింతా లేదు. వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభములకు కట్టేయండి అని ఆజ్ఞాపించారు. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చెప్పినందుకు గాను ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా మార్చిన పాపానికి సలసలా కాగిన నూనెలో పడేశారు.
తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరికి కుంభీపాకమనే నరకంలో పడవేశారు. అందులో ఉండే ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెరులు ఆమెను కుట్టాయి. ఆమె చేసిన పాపములకు గాను ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుతూ ఉన్నారు. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి చివరికి కళింగ దేశములో కుక్క జన్మ ఎత్తిందా నిష్ఠురి. ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతూ ఉంటే ఆ కుక్కను కర్రలతో కొట్టేవారు కొందరైతే తిట్టేవారు, ఈసడించుకునేవారు ఇంకొందరు. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక సదాచార పారాయణుడైన ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపైన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో కుక్కగా ఉన్న నిష్ఠురి వచ్చి ఆ బలి అన్నమును తిన్నది. వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని పూజా విధానము తర్వాత జరిపించిన బలి అన్నం అవ్వటం చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అవ్వటం వల్ల ఆ కుక్క ఆ రోజంతా ఆహారం దొరక్క ఉపవాసంతో ఉండటం వల్ల శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వల్ల ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం కలిగింది. వెంటనే ఆ శునకము విప్రోక్తమా నన్ను కాపాడు అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడు విని బయటకు వచ్చి చూశాడు. అక్కడ కుక్క తప్ప మరెవ్వరూ అతనికి కనిపించలేదు. దాంతో లోపలికి వెళ్ళబోతూ ఉండగా మళ్ళీ రక్షించుము రక్షించుము అని కేకలు వినిపించాయి. దాంతో ఆ విప్రుడు బయటకు వచ్చి ఆ మాటలు ఆ శునకము మాట్లాడుతుందని గ్రహించి ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మలలో నేను వరుసగా విప్ర కులాంగనని వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠిరాలినై తనువు చాలించాను. ఆ తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యము వల్ల ఈ జన్మలో కుక్కగా పుట్టాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇక్కడ ఉంచిన బలి అన్నమును తినటం వల్ల నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన ఒక్క కార్తీక సోమవార వ్రత ఫలాన్నిచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను అని వేడుకుంది. కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక్క సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోశాడు. దాంతో వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చింది. ఆమె అందరికీ నమస్కారం చేసి అందరూ చూస్తూ ఉండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యము చేరింది. కాబట్టి ఎవరైతే కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరిస్తారో వారు శివ సాయుధ్యాన్ని పొందుతారని ఈ కథ ద్వారా మనకు తెలుసు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.